మొదటగా మన తండ్రిని దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు, సోదరిమణులందరికీ నా వందనాలండి. ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని దేవుని సన్నిధిలో నేర్చుకుందామండి. నేను మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, క్రైస్తవులకు కాకులు నేర్పించే పాఠాలు అనే అంశాన్ని నేర్చుకుందామండి. క్రైస్తవులకు కాకులు నేర్పించే పాఠాలు. కాకులు పాఠాలు నేర్పడం ఏంటని మీరు కొంచెం ఆలోచిస్తారని నాకు తెలుసండి. వాస్తవానికి ఒక కాకే కాదండి, దేవుడు మానవునికి పాఠాలు నేర్పడానికి ఈ విశ్వంలో ప్రతి వస్తువుని కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడండి. ఈ సృష్టి యావత్తు కూడా దేవుడి మాట వింటుంది కనుక ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా మనకి పాఠాలు నేర్పుతూనే ఉంది. సొలొమోను చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడా? చీమలు నేర్పుతాయా? నేర్పుతాయి. పిచ్చుకలు నేర్పుతాయి అన్నాడు దావీదు, నేర్పుతాయండి. సకల జీవరాశులు కూడా మానవుడికి పాఠాలు నేర్పే స్థాయికి ఏమండి మనిషి దిగిపోయాడు. యెషయా అన్నాడు ఆ కాలంలో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డు తెలుసుకును, నా ప్రజలు తెలివి లేని వారయ్యారు, నన్ను ఎరగని వారయ్యారు. కాబట్టి ఎద్దులని గాడిదల్ని కూడా పోల్చి మాట్లాడాడంటే వాటికంటే హీనమైన స్థితికి మనిషి దిగిపోయాడు. కాబట్టి వాటిని చూసేనా నేర్చుకోండి అని దేవుడు బైబిల్లో అలాగా సకల జీవరాశుల్ని కూడా వాడి మనకి పాఠాలు నేర్పించడం అనేది బైబిల్లో మనం ఈ పద్ధతిని చూస్తూ ఉన్నామండి. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఏంటండి? క్రైస్తవులకు కాకులు నేర్పించే పాఠాలు అని మనం నేర్చుకుంటూ ఉన్నామండి. కాకి గురించి ఈ సమాజంలో ఉండే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ఉంటుందా ఉండదా అండి? అన్నిట్ల గురించి, ప్రతి జీవరాశి గురించి కొంత అవగాహన ఉంటుంది. చాలామంది పిల్లల్ని అడిగామనుకోండి కాకి గురించి, వాళ్ళకి చిన్నప్పుడు స్కూల్లో చెప్పిన ఒక కథ గుర్తొస్తుంది. ఏమంటే ఒక కుండలో నీళ్ళు అడుక్కున్నాయంట. అప్పుడు కాకి చాలా తెలివైంది, రాళ్ళు పట్టుకొచ్చి ఒక్కొక్క రాయి ఆ కుండలో వేస్తే ఆ అడుగునున్న నీళ్ళంట మీదకి తేలొచ్చాయంట, రాళ్ళన్నీ అడుక్కెళ్ళేటప్పటికి. అప్పుడు ఆ నీళ్లు తాగిందంట. అది చాలామందికి కాకి గురించి ఏం తెలుసు అంటే పిల్లలకి అదే తెలుసా అండి. ఒకవేళ మనం ఎవరైనా మన ఇంట్లో ముసలమ్మ లాంటి వాళ్ళు పిలిచి అడిగామనుకోండి, అమ్మ నీకేమైనా కాకి గురించి తెలుసా, ఏమైనా చెప్తావా అంటే వాళ్ళు ఏం చెప్తారండి కాకి గురించి? కాకిలు అరిస్తే చుట్టాలు వస్తారండి. ఏమండి, చాలామందికి ఏమర్థమవుతుంది? బంధువులు వస్తున్నారు అంటే వాళ్ళకి భయం. కాకిలు తెగలేస్తుంటారనమాట. ఈ కాకి ఇలా తినేస్తుందో తినేసి ఈరోజు ఎవరు వచ్చి పడతారో ఏటో, వాళ్ళకి ఏమి వండాలో డబ్బులు ఇవ్వట్లేవు అని ఏమండి కాకి అరిస్తే వీళ్ళకి భయమే. అది కొంతమందికి కాకి గురించి ఉన్న అవగాహన అండి. మరికొంతమంది అవగాహన ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ పేరు చెప్పి ఇంత అన్నం ముద్ద అక్కడ పెడతారు. అది కనుక ఆ కాకి వచ్చి తినింది అనుకోండి, మా మా పితృడు వచ్చి తిన్నాడు, మా తాత వచ్చి తిన్నాడు, మా నాన్న వచ్చి తిన్నాడు, మా నాన్న పుణ్యాత్ముడు అని చెప్పుకుంటారండి. తినక కాకులు రాలేదనుకోండి, ఏదో పాపం చేశాడు, లేకపోతే అలిగాడు మా మీద కోపం అని తిట్టుకుంటూ ఉంటారు. అంటే కొంతమందికి కాకులంటే అలాగే ఏదో పితృడు అనుకుంటారండి. ఏదో వేమన పద్యం ఒకటి ఉంటుందండి, పియ్యి తినడి కాకి పితృడెట్లా ఆయనరా అని. అవి అయ్యలా పితృలు అవుతాయి. కానీ అంతే, సమాజానికి సరైన అవగాహన లేక ఒక్కొక్కరు ఒక్కో విధానంలో. పూర్వమట అండి, ఒకళ్ళ పొరపాటున కాకి ఇంట్లోకి వచ్చింది అనుకోండి, అమ్మో అదిష్టం, ఇంట్లో కాకి రాకూడదు, ఇంట్లో కాకి వచ్చిందంటే ఏదో శనిపట్టుకుందని ఇల్లు ఖాళీ చేసేసేవారంట అండి. మళ్ళీ అదేదో మంచి చేసుకుని తర్వాత వచ్చేవారంట. అంత కాకి గురించి సమాజానికి మంచి అభిప్రాయం ఉందా అంటే సరైన అభిప్రాయాలు ఏం లేవు. కానీ ఈ మూఢనమ్మకాలు, మూఢాచారాలు అందరిలోనూ ఉన్నాయండి. క్రైస్తువుల్లో కూడా ఉండే ఉంటాయి నాకు తెలిసి, ఏమండి. కానీ మనకి అలాంటి అభిప్రాయం కాకుండా మంచి అభిప్రాయాలు బైబిల్లో రాయబడ్డాయి కాకిని గురించి. అసలు కాకిని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? కాకిని చూసి మనం నేర్చుకునేది ఏముంది అంటే, యేసుక్రీస్తు వారే మనకు చెప్పారండి. కాకిల గురించి యేసుక్రీస్తు వారే మనకు గుర్తు చేశారు. ఒకసారి చూడండమ్మా, లూకాసు వార్త 12:24. లూకాసు వార్త 12:24 కాకుల సంగతి విచారించి చూడుడి. ఏమన్నారమ్మా? కాకుల సంగతి విచారించి చూడుడి అన్నాడు. విచారించి అంటే
ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, కాకుల గురించి పరిశోధన చేయండి. ఒకసారి పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది అంటూ అక్కడ కొన్ని మాటలు చెప్పాడండి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని ఆ సందర్భంలో చెప్పడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ కాకిల గురించి విచారించమన్నాడు? ఎందుకు కాకిల గురించి పరిశీలించమన్నాడు? కాకిల గురించి ఎందుకు ఆలోచించమన్నాడు? వాటిని చూసి మనకి బుద్ధి చెప్తున్నాడు ఏంటి? ఇక్కడ ఇంతకీ సందర్భం ఏంటంటే, ఇక్కడ శిష్యులు ఉన్నారు కదండి, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు, ఈ 12 మంది శిష్యులు కూడా వీళ్ళట ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని వీళ్ళు చింతిస్తూ ఉన్నారంట అండి. అయ్యో వచ్చేసాము ఈయన వెనకాతల, మాకేమీ లేదే అని. చూడండి 22వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గురించి అయినను చింతింపకుడి. అంటే వాళ్ళు ఏ ఏ సమస్యలో ఉన్నారండి? వాళ్ళ సమస్య ఏంటి? చింత. ఆహారం కోసం, వస్త్రం కోసం చింతిస్తున్నారు శిష్యులు. అసలు సేవలోకి రాకమునుపు అలా ఉన్నారంటే అర్థం ఉంది. దేవుని యొక్క సేవలోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు సామాన్యమైన ప్రజల్లాగే ప్రవర్తిస్తున్నారు. చాలా ఉన్నతంగా ప్రవర్తించాలి, కానీ సామాన్యుల్లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరికి చూపించారండి? కాకుల గురించి చెప్పారు. దానికంటే ముందుగా మనం చూసినప్పుడు 16వ వచనంలో, అదే 2వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ఒక ధనవంతుని గురించి కూడా ఉపమానం చెప్పారు. ధనవంతుని భూమి సమృద్ధిగా పండినప్పుడట ధనవంతుడు ఏం చేశాడండి? ఆ కొట్లు విప్పి ఇంకా గొప్ప వాటిని కట్టుకొని అందులో ధాన్యం అంతా నిల్వ చేసుకొని తింటాను, తాగుతాను, సుఖిస్తానని ఆ ధనవంతుడు చెప్పుకుంటున్నాడండి. కానీ కాకులు చూపించి ఏం చెప్తున్నాడు? అవి వాటి గట్ట గరిసె లేదు, కొట్లు లేవు, ఏమండి, అవి విత్తవు, కోయవు, దేవుడే పోషిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనుషులు ఎవరిని చూసి పాఠాలు నేర్చుకోవాలని చెప్తున్నాడమ్మ యేసుప్రభు వారు? పక్షులు చూసి. లేకపోతే ప్రత్యేకంగా పక్షుల్లో ఏ పక్షి గురించి చెప్పాడు? కాకి గురించే. కాకి గురించి సమాజానికి సరైనటువంటి అవగాహన లేదని చెప్పాలండి. ఈ పక్షి జాతిలో తృణీకరింపబడుతున్న పక్షి ఏదైనా ఉందంటే కాకేనండి. చాలా సందర్భాల్లో రోజుకు ఒకసారైనా కొంతమంది కాకిని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఏమండి. స్కూల్లో టీచర్లు ఎక్కువ వాడుతుంటారు ఆ పదం. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారనుకో, ఏట్రా ఈ కాకిగోల అంటారండి. ఏమండి, కాకి అంటుంటారు. వాళ్ళు ఎవరైనా బాగా నల్లగా కనపడ్డారనుకో, ఏమండి, కాకి మొహం దానా, కాకమ్మ, ఆవిడకి ఏదో పేరు పెడతారు అలాగా, కాకిలా ఉన్నావు అని. కాకితో పోలిస్తారు. నల్లగా ఉన్నోళ్ళు ఎవరితో పోలుస్తారమ్మా? కాకితో పోలుస్తూ ఆ కాకిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో. కాకి విలువలేనటువంటిదిగా మనుషులు చూస్తూ ఉంటారండి. చూడండి, ఈ ఏ పక్షినైనా సరే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు ఏమండి. అది చిలుకైనా, పావురమైనా, ఇంక ఏ గువ్వైనా ఏదైనా కానీ ఎంతో కొంతకి అమ్ముడిపోద్దండి. కాకిని పట్టుకొచ్చి ఒక 10 రూపాయలు ఇవ్వండి బొద్దుగారు అంటే తీసుకుంటారండి? మాకెందుకండి, కొన్ని ఫ్రీగా పట్టుకెళ్ళండి అంటే తీసుకుంటారా? కాకిలు అసలు ఎవరైనా తీసుకుంటారండి? ఎవరికి అక్కర్లేదు. అసలు దాన్ని పట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు, దాన్ని కొనుక్కోవడానికి, దాన్ని తీసుకెళ్ళడానికి ఎవరికి వద్దు. పోనీ ఎవరైనా తింటారా? ఎవరు తినరు. అసలు కాకికి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసా అండి? కానీ దేవుడు మాత్రం అలాగ శపించలేదు, దేవుడు అలా పుట్టించలేదు. దేవుడు 6 దినాల సృష్టిలో 5వ రోజున ఈ ఆకాశ పక్షుల్ని సృష్టించాడని ఆదికాండం గ్రంథంలో 1వ అధ్యాయము 20-23 వచనాల్లో మనం చూస్తూ ఉన్నామండి. ఆదికాండం 1వ అధ్యాయము 20-23 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు 5వ దినాన్న ఈ కాకులను కూడా పుట్టించాడంట, సృష్టించాడు. చదువుతారమ్మా? ఆదికాండము 1వ అధ్యాయము. స్పీడ్గా తీయాలి ఎవరైనా కానీ, నేర్చుకోండి ఇవి. దేవుడు జీవం కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానీ, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగా కానీ పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతుల ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను.
అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయం ఉదయం కలగగా 5వ దినము ఆయను. కాబట్టి 5వ రోజున దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఏమున్నాయండి? ఆకాశ పక్షులు ఉన్నాయి. ఈ ఆకాశ పక్షుల్ని దేవుడు ఆశీర్వదించాడట. మనిషిని ఆశీర్వదించినట్టే వీటిని కూడా ఏమన్నా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, మీరు భూమి మీద విస్తరించురుగాక అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఈ పక్షులు మనుషుల కంటే ఎక్కువ శాతం ఉంటాయండి. పక్షుల సంఖ్య ఎక్కువ, మనుషుల కంటే పక్షుల శాతం ఎక్కువ. అనేక జాతులు, అనేక రకాల పక్షులు ఉంటాయండి. ఈ పక్షులన్నింటినీ కూడా దేవుడు మనిషి కోసమే, మనిషికి ఉపయోగపడాలనే దేవుడు పుట్టించాడు, సృష్టించాడు. కానీ మరలా ఈ పక్షుల్లో ఈ కాకి అనేటటువంటి దానికి ఈరోజు ఈ పరిస్థితి పట్టడానికి కారణం ఏంటంటే, నోవాహు కాలంలో దేవుడు ఆ జలప్రలయం రప్పించినప్పుడు 1 సంవత్సరం పాటుగా నీరు ఎక్కడ ఇంకిపోలేదండి. దాదాపు ఆ సంవత్సరం అంతా కూడా నోవాహు ఆ ఓడలో నిలిచిపోయి ఉన్నాడు. అప్పుడు సంవత్సరం తర్వాత ఎక్కడైనా ఆరణ్యాలు ఉందేమో చూసొస్తే బాగుంటుందని అనుకున్నాడు. తాను వెళ్ళడానికి సాహసించలేకపోయాడు. అప్పుడు కిటికీ తెరిచట ఒక కాకిని బయటికి పంపించాడటండి. అమ్మ కాకమ్మ, నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఆరణ్యాలు ఉంటే కొంచెం మాకు ఏదైనా సూచన పట్టుకొని రామ్మా, మేము దిగుతాము అని పంపించాడు అనమాట. పంపిస్తే ఈ వెళ్ళిన కాకట ఇటు అటు తిరుగుతూ సాతాన్లాగా, చూడండి నా మాట రాయబడింది ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనంలో, ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం అండి. ఇంక వెళ్ళిందట, భూమి మీద నీళ్ళని ఆరిపోయే వరకు కూడా ఇంకా కాకి ఇంటికి తిరిగి రాలేదంట అండి. అసలు ఆ ఓడలో అన్ని జతలు ఉన్నాయి, తెలుసు కదా అండి. ఆ వెళ్ళిన కాకి ఆడకాకో మగ కాకో రాయలేదు, కానీ మొత్తానికి ఆ జత కాకిల్లో ఒక కాకిని పంపించాడు. ఆ జత కాకిని వదిలేసి మరిపోయింది, అది ఇంక రాలేదండి. అందువల్ల దేవుడికి ఆ కాకి మీద కోపం వస్తుందో రాదండి చెప్పండి? నోవాహుకి కోపం వచ్చి ఉంటుంది. వెళ్ళినవాడు అడ్రస్ లేకపోతే చూడండి, మనం కూడా అప్పుడప్పుడు ఎవరికైనా బాధ్యత అప్పచెప్తాం. ఆ బాధ్యతను వాళ్ళు సరిగా నిర్వర్తించలేదనుకోండి, ఇంకోసారి వాళ్ళకి ఆ పని అప్పచెప్పం, ఇంకా వాళ్ళని నమ్మం. ఏమండి? ఇంక ఎప్పుడు వీళ్ళకి వేస్ట్, వీళ్ళకి అప్పచెప్పడం వేస్ట్ అని మనం వాళ్ళని వదిలేసి ఇంకొకరు పట్టుకుంటాం. నోవాహు కూడా ఎప్పుడైతే వెళ్ళిన కాకి తిరిగి రాలేదో చూసి అప్పుడు ఇంకొక పావురాన్ని పట్టుకున్నాడు. నల్ల పావురాన్ని పట్టుకొని, అమ్మ నువ్వైనా వెళ్ళి ఏదైనా జాడ చూపించు మాకు అంటే, అప్పుడు ఆ పావురం వెళ్ళి ఒక ఆకుని ముందెళ్ళి తిరిగి వచ్చేసింది. తర్వాత మరలా ఇంకోసారి పంపించినప్పుడు ఒక ఆకుని తీసుకొని వచ్చి ఆ ఆరణ్యాలు కనపడిందని చూపించింది. అప్పుడు నోవాహు బయటకు వచ్చినట్టుగా ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నామండి. కాబట్టి ఇక్కడ అప్పజెప్పిన పనిని ఏం చేసిందండి? కాకి నిర్వర్తించలేదు, సరిగా బాధ్యత కలిగి పనిచేయలేదు. కాబట్టి దేవుడు ఆ కాకి జాతిని ఏం చేశాడండి? ఇంకా అది కూటు కోసమే బతికినట్టుగా కనపడింది. ఇంక ఇలాంటి కాకిల్ని మనం ఉపయోగించుకోవడం వేస్ట్ అని ఆ కాకిని ఇంకా విడిచిపెట్టాడండి. ఆ కాకులు ఇంకా ఎప్పుడు కూడా ఆహారం లేక అరుచుకుంటూ కూర్చునిలా చేశాడు. చూడండి, ఏ జీవరాశులు చాలా పక్షులు మనకుంటాయి, అవి ఏమైనా అలాగ అరుస్తాయండి? అరవో. వాటికి ఇప్పుడు చిలకలు ఏమైనా ఉన్నాయండి, అవన్నిటికీ పుష్టిగా ఆహారం ఉంటుంది. కానీ ఇవి మాత్రం మనం చేపలు చేసుకుంటాం అనుకోండి, వచ్చి పడిపోతాయి. చిన్నదైనా పడేయండి, అవి తోకైనా పడేయండి అని చూస్తుంటే మనం అవి కూడా పడేము. ఏమండి? ఆ కాళ్ళు అయినా పడేయండి, ఆ తలకైనా పడేయండి తింటామని వస్తే అవి మనం కూడా ఇవ్వము. కొందరు అవి కూడా వండేసుకుంటుంటారు. ఆ కాకిలు పాపం అలా చూసుకొని గోల పెట్టేస్తూ ఉంటుంటాయి అనమాట. ఏమంటే వాటికి ఆహారం కొరత ఏంటి అలాగా? వాటికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రోజు నోవాహు అప్పగించిన పనిని అవి చేసుంటే ఏమంటే ఆ పౌరాల్లాగా వాటిని కూడా మనుషులు ఇష్టపడేవారేమో. దేవుడు అలా చేసినేమో. వాటిని ఆశీర్వదించాడు కదా దేవుడు. కానీ ఆశీర్వదించబడిందే కానీ ఏమండి అప్పగించిన పనిని సరిగా నిర్వర్తించకపోవడం వల్ల ఆ కాకిలు పరిస్థితి అలా అయిపోయిందని బైబిల్ చెప్తా ఉందండి. చూడండి యోబు గ్రంథంలో
38 అధ్యాయము 41 వచనంలో, ఇక్కడ యోబు గ్రంథం 38:41 ఏం రాయబడిందంటే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు అన్నాడు ఆయన. ఏమండి, అంటే తిండి లేక మొర్ర పెడతా ఉంటాయి ఎప్పుడు కూడా. అందుకని మనం అందా చెప్పుకున్నాం కాకి గోల అని. కావు 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 అని గోల పెట్టేస్తూ ఉంటాయి. ఎందుకండి ఆ గోల? ఏంటమ్మా, వాటి పరిస్థితి ఎందుకు అలా అయింది? ఆ రోజు దేవుడు పని అప్పచెప్పినప్పుడు దేవుడి పనిని పక్కన పెట్టి తిండిలో పడిపోయింది. అక్కడ ఏవో శవాలు అవన్నీ మృతదేహాలు కనపడి ఉంటాయి. ఆ జలం ఎప్పుడైతే ఇంకిపోయిందో ఆరిన నేల మీద ఈ చచ్చిపోయిన కళేబరాలు కనపడ్డాయి. అవి ఏదో తినాలని ఉద్దేశంతో ఆ కాకులు ఏం చేసాయండి, ఇంక ఇంటికి తిరిగి రావడం మానేశాయి. నోవాహు అప్పగించిన పనిని చేయడం మానేసేటప్పటికి దేవుడు వాటికి ఇంకా నీవు బ్రతికంతా కూడా ఈ తిండి కోసం అల్లాడుతావని, నీకు సమృద్ధిగా ఆహారం దొరకదని, ఎప్పుడు కూడా ఇంకా తినడం కోసమే నువ్వు బ్రతుకుతావు అన్నట్టుగా దేవుడు శపించినట్టున్నాడు. అందుకనే ఇక్కడ తిండి లేక తిరుగులాడు కాకులు అనే మాట ఇక్కడ వాడడం మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, కానీ దేవుడు ఎంతటి వారికైనా తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు. దేవుడు విధించే శిక్ష మామూలుగా ఉండదండి. అది మనం తప్పు ఒకరోజు చేస్తాం, కానీ శిక్ష మాత్రం చాలా చాలా కాలం అనుభవించవలసి వస్తుంది. ఈ కాకులకి దేవుడు ఎలాంటి శిక్ష వేసాడంటే, లేవికాండము 11 అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చూసినప్పుడు, లేవికాండము 11 అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో ఇశ్రాయేలీయులకి దేవుడు హేయమైన కొన్ని పక్షుల గురించి చెప్పాడు. వాటిని తినొద్దు అని చెప్పాడండి. తినొద్దని చెప్పిన వాటిలో ఈ సకల విధములైన కాకుల గురించి రాయబడిందండి. చూస్తారా, చదువుతారమ్మా? లేవికాండము 11 అధ్యాయము 13 వచనం చదవండి అమ్మా, ఏదో ఒకటి. చాలండి. కాబట్టి అందులో ప్రతి విధమైన కాకిని కూడా మీరు తినొద్దు, ఇవి దేవుడికి హేయమైనవి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. ద్వితీయోపదేశ కాండము 14 అధ్యాయం 11 వచనంలో కూడా ఉందండి. మీరు ఆ మాట రాసుకోండి. అక్కడ కూడా ఇదే విషయాన్ని దేవుడు తెలియజేశాడండి. ద్వితీయోపదేశ కాండము 14 అధ్యాయము 11 వచనం. ఏమండి, అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు తినకూడదు అంటే ఎప్పటి వరకు తినలేదు వాళ్ళు? యేసుక్రీస్తు వారు వచ్చి శిలువపై మరణించి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసే వరకు కూడా ఎవరు కూడా కాకుళ్ళు తినడానికి వీల్లేదండి. అంటే ఇప్పుడు తినొచ్చా అంటే, ఇష్టపడితే ఇప్పుడు తినొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు అలాంటి నియమాలు మనకు లేవు. మనం ఏది తినకూడదో ఏది తినొచ్చో అలాంటి నియమాలు మనకు లేవు. మనం రక్తాన్ని గొంతు పిసుకుని తినేదనేది మనం తినకూడదు, కానీ సకల జీవరాశుల్ని ఇష్టపడితే అన్నీ తినొచ్చండి. అందుకే చైనా వాళ్ళు ఏదో వదలరు, అన్నీ తినొచ్చు, తప్పేం లేదు. అయితే అది కూడా వాటి నీచమైనదని అందరికీ తెలియజేశాడు దేవుడు. వాటిని వెలివేసినట్టుగా చేశాడు కదా అండి. కాకులు తినొద్దు అన్నాడు, పావురాలు తినొద్దు అనలేదు. చూసారా? అంటే ఎందుకు అలాగ వద్దన్నాడు దేవుడు? ఎందుకు వద్దన్నాడంటే, ఆ రోజు నోవాహు అప్పగించిన పనిని అది బాధ్యతగా చేయలేదు కాబట్టి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కాకులు తినడానికి వీల్లేదని శాసనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఎంతటి వాడికైనా ఒక అవకాశం ఇవ్వాలి. మనం కూడా రండి కొన్నిసార్లు పొరపాటు చేస్తుంటాం, కానీ ఒకవేళ మనకి అవకాశం వస్తే మన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని, మరలా మనం మారామని అందరికీ తెలియాలని మనం కూడా ఆలోచిస్తుంటామండి. దేవుడు కూడా అటువంటి వాడే. ఎవరికైనా, ఎంత ఘోర పాపికైనా ఒక అవకాశాన్ని మారు మనసు పొందడానికి దేవుడు ఎప్పుడు ఇస్తూ ఉంటాడండి. ఎవరికైనా ఇస్తాడండి. కాకి కూడా ఇచ్చాడు. ఈసారి కాకికి ఎలాంటి అవకాశం ఇచ్చాడంటే, ఏలియా కాలంలో, ఏలియా మీకు తెలుసు కదండి, రాజులు మొదటి గ్రంథం 17 అధ్యాయంలో మనకి ఏలియా కనపడతారు. ఈ ఏలియా చాలా రోషం గలవాడు, చాలా పౌరుషం గలవాడు. ఎంతటి వారినైనా ఎదిరిస్తాడండి తప్పు చేస్తే. ఆహాబు రాజుని ఎదిరించాడు. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు చేసిన పాపాలు బట్టి దేవుడు 3 సంవత్సరాలు వర్షమైనా మంచైనా పడదు,
ప్రజలందరూ ఆకలితో అల్లాడిపోతారు, తిండి లేక పాడైపోతారు అని శాపం పెట్టాడండి. శాపం పెట్టేశాడు. కానీ రాజుగారు తలుచుకుంటే ఏం చేస్తాడండి, ఈయన్నే మమ్మల్ని చేపిస్తావా అని చెప్పి ఇతన్ని చంపేస్తాడు. కాబట్టి ఇతను ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడ దాక్కోవాలని పరిగెట్టినప్పుడు దేవుడే ఒక వాగుని చూపించాడు. ఏమండి, చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం. కెరీతు వాగు దగ్గర నీళ్లు తాగురైనా నువ్వు అక్కడ కూర్చుంటే నీకు దగ్గరికి కాకోలములు పంపిస్తాను, అంటే కాకులు పంపిస్తాను, అవి నీకు రోజు మాంసం పట్టుకొస్తాయి అని దేవుడు చెప్తే నిజంగా నమ్మి ఏలియా ఆ కెరీతు వాగు దగ్గర ఉన్నాడండి. ఉన్నప్పుడు ఆ నీళ్లు ఊరితో ఉండి అంటే అక్కడ నీళ్లు తాగాడు. అప్పుడు ఆ పక్షులు రోజు ఉదయాన్నే సాయంత్రం రోజుకి 2 పర్యాయాలు ఆ కాకులు వచ్చేవంట. వచ్చి రొట్టెలు తెచ్చేవట, మాంసం ముక్కలు తెచ్చేవంట. రొట్టెలు మాంసం ముక్కలు ఉదయము. చూడండి, అది ఎలాంటి పరిస్థితి కాలం అండి, కరువు కాలం, వర్షాలు పడలేదు, పంటలు పండలేదు, తినడానికి ఏమి లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనుషులకే ఆహారం దొరకదు, కాకులకి ఏమైనా దొరుకుతుంది చెప్పండి? మనిషికి దొరికితే ఏ ఎంగులో తిని అవి బ్రతుకుతాయి. మనిషికే తినడానికి లేకపోతే కాకులకి ఎవరేస్తారు? ఇంకా వేయరు. కాకులకి కరువే. అలాంటి కాకులకి పని అప్పచెప్పాడు. మీరు నిజంగా మీరు మారారు అనడానికి ఇదిగో మీరు ఒక సూచన. మీరు ఇప్పుడు నా ప్రవక్తకి రొట్టెలు మాంసం పట్టుకొచ్చి పెట్టాలి. మీరు తినకుండా పట్టురావాలి, నోట్లో పెట్టుకోవాలి కానీ తినకూడదు. ఏమండి, మీరు ఎవరికైనా పచ్చిం చేసి అలవాటు ఉందా? ఏదైనా ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు పచ్చిం చేస్తాం కదండి. ఒకవేళ మనం కోడి మాంసం తినకూడదు అనుకోండి, మన ఇంట్లో కోడి మాంసం కొత్త ఉడుకుతుంటే ఆ పక్కనే తిరుగుతున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఏటమ్మా దొంగచాటు నేను ఒక ముక్క తినేయాలనిపిస్తుంది. కంట్రోల్ చేసుకోలేమండి. అంటే ఇంక మన ముందుకు రాకపోతే పర్వాలేదు, మన ముందుకి ప్లేట్లో పెట్టారంటే వద్దంటేనే ఒకటి వేసుకుంటాం. ఏమండి, అంతే, ఎవరైనా టెంప్ట్ అవుతామండి. కానీ ఆ రోజు కాకులు ఎక్కడికి వెళ్ళాయో, ఏ దేశంలోకి వెళ్ళి తెచ్చాయో. ఇజ్రాయెల్ దేశంలోనూ కరువు, తినడానికి తిండి లేదు పరిస్థితి. మరి ఎక్కడికి వెళ్ళాయో, ఏ దేశం నుండికి వెళ్ళి రోజుకి వెళ్ళి తెచ్చేవో తెలియదండి. మొత్తానికి ఉదయము సాయంత్రం రోజుకి 2 పర్యాయాలు, రొట్టెలు తెచ్చేవట, మాంసాన్ని కూడా తీసుకొచ్చేయమంటాడు. మాంసం ముక్కలు తెచ్చి, ఎన్ని ముక్కలో రాయలేదు, ఎన్ని రొట్టెలో రాయలేదు. కానీ వాటి డైట్ చూడండి ఎంత బాగుందో. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతుంటారండి. అంటే ఇప్పుడు చాలామంది సన్నగా ఉంటున్నారు. వాళ్ళు అలా సన్నగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే డాక్టర్లు చెప్తున్నారు ఇంటర్ఫాస్ట్ డైట్ అని. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం మందులు వేసుకోకుండా చక్కగా ఉండాలంటే, మనకి షుగర్లు అవి రాకుండా ఉండాలంటేనట రోజుకి 2 సార్లు తినాలంట అండి. ఆ 2 సార్లు కూడా ఎప్పుడంటే ఉదయం 11 గంటలకు తినాలంట అండి. మళ్ళీ సాయంత్రం 6 గంటలకాలు తినాలంట అండి. సాయంత్రం 6 గంటలు తిని మరలా మర్నాడు 11 గంటల దాకా ఏమి తినకూడదు. ఎన్నిసార్లు నీళ్ళు తాగొచ్చు కానీ మధ్యలో ఇంకేమీ తినకూడదు. ఉదయం 11 గంటలు తినేసి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు తినేయాలి. ఇంకంతే. అలా ఎవరైతే చేస్తారో అదే టైంకి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో అని డాక్టర్లే చెప్తున్నారండి. వాళ్ళకి కొవ్వు పట్టదు, వాళ్ళకి ఆవేశం రాదు, వాళ్ళకి షుగర్ రాదు. ఏమండి, అలా చేసిన వాళ్ళు ఎంతోమంది, ఆ డైట్ ఫాలో అయిన వాళ్ళు చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటున్నారు. కానీ ఆ రోజు ఈ కాకులు ఎంత క్రమశిక్షణ అండి. నేను ఒకరోజైనా ఆలస్యంగా తెచ్చుంటాయా ముక్కలు? ఉదయం అంటే ఉదయమే, సాయంత్రం అంటే సాయంత్రమే. ఖచ్చితంగా ఆ కాకులు తీసుకొచ్చాయండి. ఆ కాకులు నోట్లో ముక్కలు పెట్టుకొని ఒక కాకి ఇంకో కాకి ఏం చెప్పుకొని ఉంటాయండి? కావు కావు ఈ రొట్లు మాయి కావు, కావు కావు ఈ ముక్కలు మాయి కావు, ఈ ముక్కలు ఏలియావి మాయి కావు, కావు కావు ఈ మాయి కావు అని. ఏమండి, ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు మనం ఏదైనా డబ్బులు లెక్కెట్టుకుంటాం అనుకోండి, మన దగ్గరికి కాకులు వస్తుంటాయి, మనం పట్టించుకోం. కానీ అవి ఏమంటాయండి? కావు కావు, ఆ డబ్బులు మీ కావు అంటుంటాయి. మనం పట్టించుకోవండి. మన నగలు పెట్టుకొని మన అద్దంలో చూసుకున్నప్పుడు పక్క కాకి వచ్చి అరుస్తుంటుంది. కావు కావు, ఆ నగలు మీ కావు, మీరు వదిలేసిపోతారు ఏదో రోజునని చెప్తుంటాయి అన్నీ.
మనకు అంత జ్ఞానం ఎక్కడుంది? కాకిల గురించి యేసుప్రభు వారు అందుకే కాకిల గురించి విచారించండి, ఎంక్వైరీ చేయండి, పరిశోధించండి, అవి మీకు పాఠాలు నేర్పుతాయని చెప్తే మనం అయ్యేవి నేర్పుతారే అనుకుంటున్నాం మనం. ఏమండి, కాకి మరి ఎంత నిగ్రహశక్తి ఉందో చూడండమ్మా. అసలు కాకిలంటే మాంసాహారులు, అవి చిన్న నీసు వాసన చూస్తేనే వచ్చేస్తాయి. అలాంటివి ఏలియాకి ఆహారం పెట్టే విషయంలో ఆ పని దేవుడు కాకిలికే అప్పచెప్పాడు. చాలా చాలా రకాల జాతులు పక్షులు ఉన్నాయి. ఆ పక్షుల్లో ఏ పక్షికి కూడా, అందమైన ఏ పక్షికి ఇవ్వలేదు ఆ పని. ఏమండి, నీ తృణీకరింపబడుతున్న దేవుడి దృష్టిలో హేయమైందని చెప్పినటువంటి దాని మాంసాన్ని ఎవరు తినకండి అని చెప్పినటువంటి అలాంటి కాకికి ఒక అవకాశాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కాకి ఏం చేసిందండి? అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందా? సద్వినియోగం చేసుకుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే, కాకులు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుతున్నాయి. కాకులు ఏం చేస్తున్నాయమ్మా? దేవుడు అప్పగించిన ఆజ్ఞని నెరవేరుస్తున్నాయండి. దానికి రుజువేంటండి? ఇదిగో ఏలియాకి రొట్టెలు, మాంసం ముక్కలు ప్రతిరోజు ఎన్ని రోజులు తెచ్చుంటాయి? దాదాపు సంవత్సరం. ఆ వాగులో నీరు ఎండిపోయే వరకు కూడా సంవత్సరం పట్టింది. 2 సంవత్సరాలు సారేపతి విధవరాల దగ్గర ఏలియా పోషింపబడ్డాడు. అంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏలియాకి రొట్టెలు, మాంసం ముక్కలు సప్లై చేసింది ఎవరండి? కాకులు. అందులో ఒక్క కాకి అకుర్తిపడిన కాకి జాతికే నష్టం. కాబట్టి ఎంత యూనిటీగా ఉంటారా ఏ కాకైనా కానీ. ఒక ముక్క కూడా తక్కువ రాకూడదు, టైం లేట్ అవ్వకూడదు, ఒక్క ముక్క కూడా నాలుకతో కూడా టచ్ చేయకూడదు, ఎంగిల్ చేయకూడదు. అది భద్రంగా బహు పరిశుద్ధంగా ప్రవక్త గారికి మనం ఇచ్చేయాలి. మనం ఆకలితోనే ఉండాలి, కానీ అవి మాత్రం మనం ముట్టుకోకూడదు. ఈ ప్రవక్తకి దేవుడు ఇమ్మన్నాడు, మనం సంపాదించి తీసుకొచ్చి ఇద్దామని. అవి ఎక్కడెక్కడికి వెళ్ళి వేటాడి ఏం తెచ్చాయో ఎలా తెచ్చాయో అనండి, ఎంత కష్టపడ్డాయో. వాటి మారు మనసు దేవుడికి కనపడేటట్లుగా అవి ప్రయత్నం చేసేయండి. మనం కూడానండి, మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఇంకా ఆ పాపంలోనే కొనసాగకుండా మనం మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయాలండి. మన నిర్దోషత్వాన్ని దేవుడికి నిరూపించుకోవడానికి, ఏమండి, మన యథార్థతను నిరూపించుకోవడానికి, మన భక్తిని నిరూపించుకోవడానికి మనం కూడా ఏదో కష్టపడాలండి. మనం కొన్ని త్యాగాలు చేయాలి. నేను మనం కూడా కొన్నిసార్లు మన ఇష్టాలు చంపుకోవాలి. ఉంటాయా ఇష్టాలు? ఉంటాయి ఉండవా? మనిషి అన్నాక ఎవరికి ఉండవు చెప్పండి? అందరికి ఉంటాయి. అందరం మనుషులమే, అందరం రక్తమాంసాలతో ఉన్న వాళ్ళమే, అందరికీ బలహీనతలు ఉంటాయి. కాకికి ఉన్నదా లేదా? కరువు కాలంలో కాకులకు ఉండవా చెప్పండి? ఉంటాయి. కానీ దేవుడు అప్పగించిన పనిని శిరసావహించేయండి, శిరసావహించే. ఈరోజు కొత్త నిబంధనలో మనకి ఒక గొప్ప ఆజ్ఞ ఉంది. మార్కు సువార్త 16 అధ్యాయము 15వ వచనంలో దాన్ని గ్రేట్ కమిషన్ అంటారు. ఎందుకంటారంటే, యేసుక్రీస్తు వారు శిష్యులని పిలిచి, శిష్యులకే కాదు మనందరికీ చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, మీరు వెళ్ళండి అని చెప్పాడండి. ఎంతమంది వెళ్తున్నారేంటి? ఎంతమంది సర్వసృష్టికి? సర్వసృష్టి వరకు ఎందుకండి? మన ఊళ్ళోకే మనం వెళ్ళం సువార్త చేయడానికి, మన పక్క వీధికే మనం వెళ్ళం సువార్త చేయడానికి, మన బంధువులింటికే వెళ్ళం మనం సువార్త చేయడానికి. సువార్త అనేటప్పటికీ మనకి చాలా కష్టాలు వచ్చేస్తుంటాయి, జ్వరాలు వచ్చేస్తుంటాయి, నొప్పులు వచ్చేస్తుంటాయి, అప్పులని గుర్తు వచ్చేస్తుంటాయి. ఈరోజు దేవుని ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నామండి? సువార్త అనే ఆజ్ఞనే, సువార్త ప్రకటించండి అనే దేవుడు అప్పగించిన ఆజ్ఞకే మనం లోబడటం లేదు. కానీ ఆ రోజు కాకులు ఏలియాకి ఆహారం పట్టుకెళ్ళండి అని చెప్పినప్పుడు, ఏమండి, మాకెక్కడ ఉన్నాయండి ఆహారం? కరువుతో ప్రజలు అల్లాడిపోతుంటే మాకు ఎంగిలి మెతికిలే దొరకట్లేదు, ఆయనకి రొట్టెలు ఎక్కడ తేవాలి, మాంసం ముక్కలు ఎక్కడ తేవాలి, ఎవరింట్లో దొరుకుతాయి, ఎవరు ఇలాంటి టైంలో మాకు ఇస్తారని ఏమైనా ప్రశ్నించాయా? ఎదురు ప్రశ్నించాయండి? ప్రశ్నించలేదు. ఎన్ని బాధలు పడ్డాయో, ఎన్ని దేశాలు దాటి వెళ్ళి తెచ్చాయో తెలియదు, కానీ మొత్తానికి రోజుకి 2 సార్లు అలాగా 365 రోజులు కూడా ఏలియాకి క్రమం తప్పకుండా తీసుకొచ్చి ఇచ్చి, ఏమండి, వాటి భక్తిని, వాటిలో దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని అవి నిరూపించుకున్నట్టుగా మనము చూస్తున్నామండి. అందుకనే యేసుక్రీస్తు వారు ఆ తృణీకరింపబడిన కాకిని మనకు చూపించి మనకి పాఠాలు నేర్చుకోమని చెప్తున్నాడండి. మీరు ఒకసారి కాకిల గురించి విచారించి తెలుసుకోండి. కాకులు ఎంత నిస్వార్థమైనవి చూడండి.
అని యేసుక్రీస్తు వారు మనకి పాఠాలు చెప్పడం అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి. కాబట్టి మనకి కూడా శ్రమలు వస్తుంటాయి. ఆ శ్రమలు దేవుడు పెట్టే పరీక్షలు అనుకోవాలండి. రోమపత్రికలో 5:3 అక్కడ ఏమన్నారండి పౌలు గారు? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందు మనము అతిశయించుదుము అన్నాడండి. కాబట్టి మనం కష్టాలు వచ్చినప్పుడు ఆ రోజు కాకులు ఆ కష్టాలన్నీ ఓర్చుకున్నాయి కాబట్టే యేసుక్రీస్తు నోట్లో పడి కాకిని చూసి నేర్చుకోమనే మాట వచ్చింది. లేకపోతే ఆ రోజు నోవహు కాలంలో ఎలాగైతే అది ఒక తృణీకరించబడిందిగా, దేవుడి దృష్టికి హేయమైందిగా మిగిలిపోయేదండి. అలాగే ఇప్పటికీ కూడా దాని గురించి చెడుగానే అందరూ అర్థం చేసుకునే వాళ్ళం. కానీ కాకులు జాతి మారిందని, కాకిని చూసి మనిషి నేర్చుకోవాలని ఈరోజు మనం ఈ పాఠాల ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నామండి. కాకి కూడా ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాడండి. మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ కాకులు వినియోగించుకున్నాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం కూడా ఏం చేయాలమ్మా? మనం కూడా మారాలి. మార్పు చెందడానికి దేవుడు ఒకేసారి అవకాశం ఇస్తాడండి, 10 సార్లు ఇవ్వడం. ఆ ఇచ్చిన ఒక్క అవకాశాన్ని మనం ఏం చేయాలమ్మా? సద్వినియోగం చేసుకోవాలి. మనం ఒక సమయపాలన చేయాలి. సమయపాలన ఉందా కాకికి? ఉదయం సాయంత్రం తెమ్మంటే నేను మధ్యాహ్నం రాత్రి తెస్తాను అన్నది అనుకోండి, అప్పుడు అంగీకరిస్తాడా దేవుడు? ఉదయం తెమ్మంటే ఉదయాన్నే తేవాలి, సాయంత్రం తెమ్మంటే సాయంత్రం తేవాలి. నాకు కుదరలేదండి, ఇంకో టైమింగ్ మార్చుకుంటానండి అంటే అవకాశం లేదండి. దేవుడు ఏ టైంలో చెప్తే ఆ టైంలోనే పాపం ఏలియా దగ్గరికి సాయంత్రం రావాలంటే పక్క దేశంలో ఎన్ని గంటల బయలుదేరాలో ఏమండి ఒకసారి ఊహించుకోండి. ఎంత ప్రయాణం, ఎంత ఎండలో వచ్చి ఉంటుందో. ఇవన్నీ ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ రోజు అవి ఎంత నిగ్రహించుకున్నాయి, ఎంత కంట్రోల్ చేసుకున్నాయి. ఆహారాన్ని వాసన వస్తుంటుంది కానీ తినకూడదు. దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చాలి. ఒకవేళ నెరవేర్చకపోతే పాపులుగా మిగిలిపోతాం, ఇదిగో నీకు ఇప్పటికీ నీచులుగా మిగిలిపోతామని ఒక కాకి తిన్నా కాకుల జాతికి చెడ్డ పేరు వచ్చేస్తుంది. కాబట్టి కాకులన్నీ ముక్తకంఠంగా ఏకంగా ఉండి ఏం చేసేయండి, కాకుల జాతి పేరుని నిలబెట్టినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి. కాబట్టి మనందరం కూడా కాకుల దగ్గర మనం నేర్చుకోగలుగుతామండి. ఇప్పటికీ కూడానండి కాకులు సూర్యుడు అస్తమించే టయానికల్లా వెళ్ళిపోతాయండి. ఇంకా సూర్యుడు అస్తమించిన తర్వాత ఎక్కడ ఒక కాకి కనపడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత మన పంచవర్ష పర్వణంలో అక్కడ పెట్టిన తినవండి. ఆ చెట్ల మీద ఉంటాయి కానీ వచ్చి తినవు. అంటే వాటికి ఒక క్రమశిక్షణ, వాటికి ఒక సమయపాలన. మనకి తిండికి ఏమో టైం ఉందండి. ఉదయాన్నే తినేస్తాం, మళ్ళీ 10 గంటలు తినేస్తాం, మళ్ళీ 12 గంటలు తినేస్తాం, మళ్ళీ 1 గంట తినేస్తాం, మళ్ళీ 3 గంటలు తినేస్తాం, మళ్ళీ సాయంత్రం 4 గంటలు తినేస్తాం, మళ్ళీ సాయంత్రం 6 గంటలు తినేస్తాం, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మిడ్ నైట్ బిర్యానీ. ఇంక ఇప్పుడు ఏంటంటే అసలు తినడానికి ఒక టైం అంటూ ఉందా ఎవరికైనా? ఇలా తినేసి ఒక్కొక్కరు ఏమైపోయారండి, జబ్బుల పాలు అయిపోతున్నాం. తినొద్దని వైద్యులు చెప్పినా కానీ తినేస్తున్నారండి దొంగసాటి నేను కానీ. సకల ఈరోజు వచ్చిన ఆ అనారోగ్యాలన్నీ ఫుడ్ వల్లే. తిండి ఎక్కువైపోవడం వల్ల మనిషి భక్తి తగ్గిపోయిందండి. దేవుడికి దూరం అయిపోతున్నాం, ఏ పని చేయలేకపోతున్నాం. మనం తిన్నది మనం ఆరాయించుకోవడానికే మన శరీరాలు సహకరించడం లేదు. ఇంకేం పని చేయడానికి సహకరిస్తే చెప్పండి. కానీ కాకులు చూడండి ఎంత సమయపాలన పాటించాయో ఇక్కడ మనం ఆ సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. రైట్. ఇక రెండవ సంగతి మనం ఆలోచన చేసినప్పుడు కాకుల గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యోబు గ్రంథము 38:41 ఇందాక మనం గుర్తు చేసుకున్నాం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు దేవుడెవడు అని యోబు ప్రశ్నిస్తున్నాడండి. తిండి లేకట తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు, అంటే తల్లి కాకి లేకపోతే తండ్రి కాకి ఆహారం తేవడానికి గూట్లో పిల్లలు వదిలేసి వేటకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు అవి టైంకి రావు, వాటికి ఆహారం దొరకదు. అప్పుడు ఈ పిల్లకాకులట ఏం చేస్తాయమ్మా, దేవుడికి మొర్ర పెడతాయట. తండ్రి దేవుడా
మా అమ్మ నాన్న వేటకెళ్ళారు, ఇప్పుడు వచ్చి రాలేదు, మాకు చాలా ఆకలిగా ఉంది, మేము చచ్చిపోయేలా ఉన్నాం, మా అమ్మ నాన్నకి బేగా ఏదైనా ఆహారం దొరికేటట్లుగా వాటికి సహాయం చెయ్యి, వాటిని త్వరగా మా దగ్గరికి పంపించు అనేట ఈ పిల్లకాకులు దేవుడికి ఏం చేస్తాయమ్మా? మొర్ర పెడుతున్నాయంట. మొర్ర పెట్టడం అంటే ఏంటమ్మా? ప్రార్థన. ప్రార్థన చేస్తున్నాయంట. యోబు గారు చెప్తున్నారు. అంటే మన పిల్లలకి అసలు ప్రార్థన ఎప్పుడైనా నేర్పించామండి మనం? మోకాళ్ళు లేడి నేర్పిస్తామా? గృహకూడిగా మనం గృహ ప్రార్థన ఉంటుందా మన ఇంట్లో? కుటుంబ ప్రార్థన ఉంటుందా? ఎప్పుడైనా భక్తి నేర్పించే విషయంలో ఈరోజు మనం చాలా వెనకబడ్డామండి. ఇంకా పెద్దవాడు అయ్యాక నేర్చుకుంటాడులే అంటూ ఉంటాం. ఇంకా ఎప్పుడు పెద్దోడు అవుతాడు, ఇంక అంతా అయిపోయింది. ఏమండి? కానీ కాకులు ఆ పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాయి కాబట్టి ఆ పిల్లలు చేస్తున్నాయి. అవి చెప్పకపోతే ఎలా తెలుస్తాయండి? కాకిలో భక్తి కనపడుతుందా లేదా? దేవుడే చెప్తున్నా, అబద్ధం కాదు. మీరు ఎప్పుడైనా చూసారు లేదో, కాకులు ఉదయాన్నే లేచి స్నానం చేస్తాయి తెలుసా అండి? కాకులు ఉదయాన్నే వెళ్ళి డైరెక్ట్గా ఏటకెళ్ళిపోవండి. ముందెళ్ళి అక్కడేదో చెరువు ఏదో ఉంటే ముందు అక్కడ కాలకృత్యాలన్నీ తీసుకొని చక్కగాను మనిషిలాగే దేవుడు కాకిల్ని కూడా మట్టి నుండే చేశాడు. మనం ఆదికాండంలో ఆ సంగతి చూస్తాం. 2:19 నేల నుండే నిర్మించాడండి. ఆదామే వాటికి కూడా పేరు పెట్టాడు. కాబట్టి మనిషికి ఈ కాకిలికి తెలివితేటల దగ్గర కానీ, ఈ క్రమశిక్షణ దగ్గర కానీ, ఈ కుళ్ళు బుద్ధి దగ్గర కానీ అన్నీ మనిషిలాగా ఉంటాయండి దాదాపుగాను. మీరు ఎప్పుడైనా చూడండి, మనం కానీ వాటిని పట్టించుకోకుండా మనం ఏం తినేస్తాం అనుకోండి, ఏం చిన్నది పడేయకుండాను తిన్నంగా మన మీద వేస్తాయి అండి. మంచి కొత్త బట్టలు కట్టుకొని కానీ మనం మురిసిపోతున్నాం అనుకోండి, మన పని అయిందే. చాలా కుళ్ళు బుద్ధి ఉంటుంది వాటికి కూడా. ఏమండి? వాటికి కొంచెం వేసేస్తుండాలి ఎప్పటికప్పుడు. వేసేస్తే మన జోలికి రావన్నమాట. ఇక్కడ ఈ పిల్లకాకులు దేవుడికి మొర్రపెడుతున్నాయండి. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామండి? మనం కూడా ఏం చేయాలమ్మా? మన దేవుడికి ప్రార్థన చేయాలని, మన పిల్లలకి ప్రార్థన చేయడం మనమే నేర్పాలని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. ఆ క్రమశిక్షణ చూడండి, ప్రార్థన చేయడం. వాటి గురించి ఏం చెప్పాడండి? కాకులు గురించి, కాకులట దేవుడి మీద ఆధారపడతాయి. ప్రార్థన ఎందుకండి చేస్తున్నాయి? మా అమ్మ నాన్న వెళ్ళి తెచ్చేస్తాయి, ఎలాగైనా తెచ్చేస్తాయి అనేది ఏమో ఉంటే ప్రార్థన ఎందుకు చేస్తారు? మా అమ్మకి నాన్నకి ఆహారం దొరకాలంటే దేవుడు సాయం చేయాలి, దేవుడు ఇవ్వాలి. దేవుడిస్తే మా బోళ్ళంత ఆహారం తీసుకొచ్చి మా నోట్లలో పెడతాయి అని దేవుడి మీద ఆధారపడాలని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లకాకులకి, ఆ తండ్రి కాకులు చెప్పుంటాయి. అప్పుడే అవి ప్రార్థన చేస్తున్నాయండి. మీరు ఎప్పుడైనా మీ పిల్లలు అమ్మ నాన్న కోసం ప్రార్థన చేస్తారా? బాబు జాషువా, ఆశీష్, మీరు ఎప్పుడైనా మీ అమ్మ కోసం నాన్న కోసం ప్రార్థన చేశారా రోజును? ఏమేం చేస్తారా? మీకోసమే అమ్మాలు చేస్తారు. మా పిల్లలు బాగా మార్కులు రావాలి, మా పిల్లలు పెద్దలు అవ్వాలి, మీకోసం చేస్తారు. ఆలకించారా? మరి మీరు ఎప్పుడైనా అమ్మ నాన్న కోసం చేశారా? చేయాలా వద్దా? కాకు పిల్లలు చేస్తాయా? కాకుల గురించి చేస్తాయి. వాటి డ్యూటీ గురించి, క్షేమంగా ఇంటికి రావాలని, ఎక్కడ ఏ ప్రమాదం జరగకూడదని ప్రార్థన చేస్తుంటాయి పిల్లకాకులు. మనం కూడా అమ్మ నాన్న కోసం రోజు ప్రార్థన చేయాలండి. దేవుడి మీద ఆధారపడే వాళ్ళు అలా చేస్తారు. దేవుడి మీద ఆధారపడుతున్న వాటిగా మనకి ఇక్కడ కనపడుతున్నాయండి. అందుకని ఇందాక మనం చదువుకున్నాం కదా లోకసువార్తలో 12:24 ఏమన్నాడండి అక్కడ? అవి విత్తవు, కొయ్యవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు అన్నాడు. దేవుడే పోషిస్తున్నాడు. అంటే వాటికి అసలు రేపుడు సంగతి ఏం చేద్దాం, రేపటికి ఎలా ఉంటుంది అని ఏమాత్రం కూడా నిలవ ఉంచుకోవటండి కాకులు. ఏ సింప్లిసిటీ చూడండి. రేపటికి దాచుకుందాం ఈ ఆహారం అని ఏదైనా పట్టుకెళ్ళి దాచుకోవడం కానీ అవి ఉండవంటండి. ఈరోజు దొరికింది ఈరోజు తినేస్తుంది అంతే. కుక్కలకి వాటికి చాలా తేడా ఉంటుందండి. వాటికి అలా, కుక్క అయితే ఏదైనా దొరికితే అది పక్కన ఇంక కుక్కను రానివ్వదు. మనకేదో చిన్నప్పుడు ఈ విస్తరాకుల కోసం కుక్కలు కుమ్ములాడుకుంటుంటాయండి. కాకులు అయితే అలా కాదు. ఎక్కడైనా కొంచెం ఆహారం ఉందనుకోండి, చుట్టూ ఉన్న కాకులన్నింటినీ పిలుచుకొచ్చేస్తుందండి. ఒక్క కాకి రాదు. వేరండి ఇక్కడ చాలా ఉంది, నేను ఒక్కదాన్ని తినలేను అని
ఆ ఉన్న కాకిలన్నీ రప్పించేసి ఏండి అవి మొత్తం అన్నీ కలిసి సంతోషంగా తింటాయండి అవి. ఏ జీవరాశిలోనూ ఆ ఐక్యత కనపడదు. ఒక కాకిలో మనకు ఆ ఐక్యత చూస్తామండి. మనలో ఉంది, మనుషుల్లో ఉందమ్మా? అబ్బా! ఇంట్లో ఇద్దరుంటారు, ఆ ఇద్దరికీ పడదంట. ఆ! ఇద్దరికి పడదండి. ఏంటో ఆశ్చర్యం. ముగ్గురుంటే ఆ ముగ్గురికే నప్పదండి. కానీ కాకులు వందల సంఖ్యలో ఉంటాయి. ఎంత యూనిటీ అండి! ఎంత యూనిటీ! అందుకే అక్కడ ఒక మాట ఉందండి. 147 కీర్తన 9వ వచనం. 147 కీర్తన 9వ వచనంలో అరచు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చును అన్న మాట అక్కడ చూస్తామండి. మనం పాట పాడుతాం, దేవుడికి స్తోత్రం గానం చేయటం మంచిదని. అందరూ కూడా ఈ మాట రాశారండి. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. ఏమండి? ఆ పిల్ల కాకులకి ఆహారం ఎవరిస్తున్నారు? అమ్మ నాన్న తెచ్చేస్తున్నారా? ఆ అమ్మ నాన్నకి ఆహారం ఎవరు సిద్ధం చేస్తున్నారు? దేవుడు. దేవుడండి. ఏమండి? కాబట్టి దేవుడు లేకపోతే ఏది లేదండి. దీన్నే కిరణజన్య సంయోజక క్రియ అంటారు. అంటే ప్రతి జీవరాశి మరొక జీవరాశి మీద ఆధారపడతాయి. చిట్ట చివరికి అన్ని జీవరాశులు ఎక్కడ ఆధారపడతాయంటే దేవుడిచ్చే వెలుగు మీద. చూడండి, వెలుగు మొక్కల మీద పడుతుంది. మొక్కలు ఏం చేస్తాయండి? ఆ సూర్యకిరణాలు స్వీకరించి అవేమో ఈ పత్రహరితాన్ని, ఆకుని, నీటి నుంచి భూమి నుంచి నీటిని, సూర్యుడి నుంచి వేడిని తీసుకొని మన కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని అదేమో అది మనకు ఆక్సిజన్ ఇవ్వడానికి ఆకుపచ్చ ఆకుల్ని అవి తయారు చేసుకుంటుంది మొక్క. ఆ మొక్కల్ని తినడానికి పురుగులు వస్తాయి. ఏమండి? ఆ ఆకులు తినడానికి, ఆ పురుగులు తినడానికి పక్షులు వస్తాయి, ఆ పక్షులు తినడానికి మనిషి వెళ్తాడు. ఏమంటే మనిషికి ఆహారం ఎక్కడదే? ఏటమ్మా? దేవుడిచ్చే వెలుగు బట్టి, దేవుడిచ్చే నీటిని బట్టి ఇవన్నీ వస్తున్నాయి. అంటే ప్రతి జీవరాశి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో దేవుడి మీద ఆధారపడే బ్రతుకుతున్నామండి. దేవుడి సహాయం లేకుండా మనకి పంట పండదో, మన నోటికి ఆహారమో రాదండి. కాబట్టి ఈ కాకులకి ఆ విషయం అర్థమైంది. మా అమ్మ నాన్న వేటకెళ్ళి డబ్బులు ఆహారం తేవాలంటే ఏమండి దేవుడు ప్రార్థన చేయాలని మొర్ర పెడుతున్నాయట. ఆ మొర్ర ఆలకించి దేవుడు ఏం చేస్తాడో వాటికి ఆహారము సిద్ధం చేస్తున్నాడని ఎంత చక్కగానో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నామండి. 145 కీర్తన 15 వచనంలో కూడా చూడండి అమ్మ. 145 కీర్తన 15 వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. ఒక కాకిలే కాదు, సర్వజీవులు కూడా, ఈ భూమి మీద ఉన్న నోరు లేని ఎన్నో జీవులు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచు, రాత్రి డిన్నరు ఎవరండి ఇస్తున్నారు? అవన్నీ ఎటువైపు చూస్తున్నాయి? రోజును దేవుడి వైపు చూస్తున్నాయి. దేవుడు వాటికి ఆ టైం కల్లా మనకి ఏమో నెలకు సరిపడ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోకపోతే మనకి మధ్యాహ్నం భోజనమే ఉండదు. మార్కెట్కి వెళ్ళకపోతే ఆ రోజు కూరే ఉండదు. బయటికి వెళ్ళము, ఇంట్లో ఉంటామంటే అవుతుందా? మనం ఇల్లు తెచ్చుకుంటేనే అవుతుందండి. కానీ వాటికి అలాంటి టెన్షనే ఉండదు. బజార్కి వెళ్ళాలి, ఈరోజు ఇవాళ పనికి వెళ్ళాలి, ఇవాళ పెందిరిగడ్డలు వేసి పని చేయాలి, అదేం ఉండదండి. ఆ టయానికి వాటికి ఆహారం దేవుడే. అవి దేవుడి వైపు చూస్తాయట. ఆ దేవుడు ఎవరో ఒకరి ద్వారా పెట్టించేస్తుంటాడండి. 118 కీర్తనలో కూడా 8-9 వచనాల్లో ఇక్కడ ఏమన్నాడంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే, అధికారులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. కాబట్టి మనం కూడా ఇక్కడ ఏమి నేర్చుకున్నామండి? ఈ కాకిల దగ్గర ఎటువైపు చూడాలి? మనకు ఏదైనా కష్టం వస్తే దేవుడి వైపేనండి. దేవుడి వైపు చూస్తే దేవుడు మనకు ఆహారం పెట్టడా చెప్పండి? ఏంటమ్మా? దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని ఎంతో గొప్పగా దేవుడు చూస్తాడని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. అంటే ఇప్పటి వరకు మనం 2 సంగతులు ఆలోచన చేసాం. ఒకటి, కాకులు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నాయి. రెండోది ఏటమ్మా? కాకులు దేవుడికి మొర్ర పెడుతున్నాయి అనే సంగతిని మనం దేవుని గ్రంథంలో నుండి నేర్చుకున్నామండి. ఇక మూడో విషయం ఏంటంటే, కాకులు చాలా ఐక్యత కలిగి ఉంటాయండి. అంటే బైబిల్లో ఆ మాటలు రాయబడలేదు, కానీ మన కళ్ళే సాక్ష్యం. ఇందాక మనం చెప్పుకున్నాం ఏమండి, ఎక్కడైనా ఒక ఎంగులాకులు కనపడితే ఒక్క కాకి తినేది వచ్చి చుట్టూ ఉన్న కాకులన్నీ పిలుచుకొచ్చేస్తుందండి. వాటిలో ఐక్యత. అలాగే వాటికి ఎక్కడైనా శత్రువు కనపడ్డాడు అనుకోండి,
ఇప్పుడు పొరపాటున ఒక ఒక కాకి పిల్ల కాలు జారి కింద పడిపోయిందనుకోండి, ఇంక చూసుకో ఆ పక్కన ఎవరు ఏ కుక్కని గాని ఏని రానివ్వవు, మనుషుల్ని రానివ్వవు. తన్నేస్తుంటాయండి అందరినీని. ఏవండీ? అంటే యూనిటీ. రండిరా మనోడికి ఏదో అన్యాయం జరుగుతుందిక్కడ, మనం కాపాడేద్దామని చాలా సెక్యూరిటీ అండి. పోనీ అసలు పొరపాటున ఒక కాకి చచ్చిపోయిందనుకోండి, ఇంక చూసుకోండి వందల కాకులొచ్చి సంతాపం తెలియజేస్తాయి. మనమా? ఒకవేళ రోడ్డు మీద ఎవరైనా చచ్చిపోవడం చూసామనుకోండి, అక్కడ దాకా 20 స్పీడ్‌లో ఎళ్ళేవాళ్ళం, అక్కడ నుండి 60 స్పీడ్ పెంచేత్తాం. మనకెందుకు బాబు ఇది మన మీదకొచ్చేలా ఉంది, మనం ఆగకూడదు, ఇక్కడ మనం దిగ్గకూడదు, ఇక్కడ మనం ముట్టుకోకూడదు, ఇక్కడ మనం చూడకూడదని కొందరు భయంతోని, కొంతమందేమో స్వార్థంతోని పారిపోతుంటాం. కానీ కాకులైతే అలా కాదండి. తన జాతి పక్షికి ఏదైనా చిన్నది నష్టం కలగగానే ఏం చేస్తాయండి? కలిసిపోతాయి. యూనిటీ. కుక్కలు కొట్లాడుకోవడం చూసాం. కాకిలు ఎప్పుడైనా కొట్లాడుకోవడం చూసామండి? అంటే మనం కొట్టుకున్నప్పుడు మనం ఎవరమండి? అమ్మా ఎవరమండి? ఆ కుక్కల కంటే హీనం. కాకిలు చూడండి. ఎప్పుడైనా కాకిలు దెబ్బలాడుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఇప్పుడు చూడలేదు. ఏవండి? యూనిటీ ఎంత ఐక్యత ఉందో చూడండి. ఎంత ఐక్యత ఉంది. అందుకనే మనకు 133 కీర్తన మొదటి నుంచి 3 వచనాల్లో సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని అక్కడ చెప్పారండి. అక్కడ అది రెండిటితో పోల్చాడు. ఒకటి, అహరోనుని దేవుడు మొట్టమొదటి దేవుని సేవకుడు ఎవరండి? అహరోను, ప్రధాన యాజకుడు. ఆ అహరోనునట అభిషేకం చేసినప్పుడు, ఆయన తల మీద తైలం పోసినప్పుడు, అది కింద అంగీ వరకు కూడా ఆ తైలం కారినప్పుడు దేవుడు ఎంతో ఆనందించాడటండి. అబ్బా నా సేవకుడు, మొట్టమొదటి నా సేవకుడు నా పని చేయడానికి అభిషేకింపబడుతున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత మంచిగా ఉన్నాడు నా సేవకుడు అనట. దేవుడు ఆ అహరోనును చూసి ఎంత ఆనందించాడో, ఐక్యతగా ఉన్న వాళ్ళని చూసి దేవుడు అంతా ఆనందిస్తాడు. సహోదరులు ఐక్యతగా ఉండాలని అక్కడ 133 కీర్తనలో 1 నుంచి 3 వచనాలు మనం చూస్తామండి. అలాగే అక్కడ ఇంకా ఏమన్నాడంటే, అక్కడ రెండో పోలిక కూడా పోల్చాడు. ఏంటండి? సియోను కొండ మీద మంచుతో పోల్చాడండి. ఇక్కడ మనం కూడా మన ఇంట్లో మంచు పర్వతాలు ఫోటోలు పెట్టుకుంటుంటాం, సేంద్రీయులు. అంటే అవి చూడగానే కొంతమంది వెళ్ళి చూస్తుంటారు డైరెక్ట్గా మంచు పర్వతాలకి. అవి చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటాయండి. మన మనశ్శాంతి వస్తుంటుంది అలాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు. మన ఇంట్లో కూడా మంచు పర్వతాల ఫోటోలు ఎందుకు పెట్టుకుంటామండి? అవి చూస్తే మనకు ఒక ఆనందం. అవి మనం ఎంత ఆనందిస్తామో, మనందరమే ఐక్యతగా ఉంటే దేవుడు కూడా అంత ఆనందిస్తాడండి మనల్ని చూసి. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలంటే కుటుంబాలు ఐక్యతగా ఉండాలండి. ముందు భార్యాభర్తలు ఐక్యతగా ఉంటే అందరం కలిపి ఆ కుటుంబాలన్నీ ఒక సంఘంగా ఉంటాం కాబట్టి, ఆ కుటుంబాలన్నీ కూడా కలిపి సంఘంగా కూడా ఐక్యత కలిగి ఉంటాయండి. ఈరోజు మనం చెప్పుకోక్కర్లేదండి, అన్యజనులు ఐక్యతగా ఉన్నారు తెలుసా అండి? వాళ్ళకి వాక్యం తెలియదు కానీ వాళ్ళు టైం వస్తే అందరూ ఐక్యతగా ఉన్నారు. మన క్రైస్తవుల్లో ఒక సంఘానికి ఇంకో సంఘానికి పడదు, ఒక పాస్టర్ గారికి ఇంకో పాస్టర్ గారికి పడదు. ఏమండి? ఒక డినామినేషన్ ఇంకో డినామినేషన్ పడదు. వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసి మనం వెళ్ళాం, మనం చేసేది వాళ్ళకి నచ్చదు. అంటే ఒక పొత్తుకు రాలేకపోతున్నారండి. పోనీ ఏదో తేల్చుకుందాం, బైబిల్ ఏది రైటో తెలుసుకొని అది చేద్దాం అంటారండి? చేయరు. నేను పట్టుకున్న తాబేలకు 3 కాళ్ళని ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్ పక్కన పెట్టేసి వాళ్ళ నమ్మకాలే వాళ్ళు కొనసాగించుకుంటూ ఇలాగ విడిపోయి ముక్కలు అయిపోయిందండి ఈరోజు క్రైస్తవ్యం. కానీ కాకుల దగ్గర యేసుప్రభు వారు చెప్పినట్లుగా కాకుల దగ్గర ఒకసారి మీరు చూడండి, కాకులు మీరు ఒకసారి పరిశీలించండి, విచారణ చేయండి అని అన్నప్పుడు ఒక్కసారి కాకుల గురించి కనుక మనం మైండ్ పెట్టి ఆలోచిస్తే, ఎప్పుడు చెడుగా ఆలోచించాం. ఇందాక చెప్పుకున్నాం కాకుల గురించి ఏం ఆలోచించామండి? చెడు ఆలోచనలే తప్ప, ఈ అరిస్తే శని, ఇవి అరిస్తే చుట్టాలు వచ్చేస్తారని, ఇవి ఇంట్లోకి వస్తే దరిద్రమని ఇలాగ ఆలోచించారు. కానీ కాకులు మనకి ఎంత నేర్పిస్తున్నాయి అని ఒకసారి ఆలోచన చేస్తే మనం ఎంత బాగుంటుందనండి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి అన్నాడండి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలమ్మా? ఇక్కడ ఆత్మ కలిగించే ఐక్యత అంటే పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడమ్మా? పరిశుద్ధాత్మ పనేంటి? మనల్ని ఐక్యత చేయడం, మనల్ని గొడవలాడుకునేలా చేయడండి. మనం గొడవలాడుకుంటున్నామంటే మనలో పరిశుద్ధాత్ముడు సరిగా పనిచేయలేదు, లేకపోతే లేడు.
గొడవలు ఆడుకున్నప్పుడు ఎప్పుడైనా పరిశుద్ధాత్మ గుర్తొస్తాడా అసలు? నేను బాప్తిసం పొందుకున్నాను, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, నేనేంటి గొడవలు ఆడుకుంటున్నానేంటి అని తగ్గిపోతామండి. ఒకరు అవతల లేదని అనేస్తే నువ్వే అనేసి మనమే తగ్గిపోతాం. కారణం ఏంటండి? మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి. ఇక్కడ అదే గుర్తు చేస్తున్నాడు. ఆత్మ కలిగించి ఐక్యతను బట్టి మీరు సమాధానంగా ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకడు సహించుకోండి అని ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. ఇక చివరగా ఈ కాకుల దగ్గర మనం నేర్చుకోవలసిన 4వ విషయం ఏంటంటే, కాకులట స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవండి. కాకులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవు. అంటే అవి గుడ్లు పెట్టినప్పుడు వాటికి ఒక గూడు కావాలి కాబట్టి కొత్త గూడును అల్లుకుంటాయండి. ఏ చెట్టు మీద అల్లుకుంటాయి, గుడ్లు పెట్టేస్తాయి, పిల్లలు పొదిగేస్తాయి. ఆ తర్వాత ఆ పిల్లలు పెద్ద రెక్కలు రాగానే ఇంకా ఆ గూడును వదిలేసిపోతాయండి. మరలా తిరిగి ఎప్పుడు కూడా ఆ గూడు దగ్గరికి రావు. మళ్ళీ ఈసారి గుడ్లు పెట్టవలసి వచ్చినప్పుడు మరో చోట కొత్త గూడు అల్లుకుంటాయి తప్ప ఆ చెట్టు మీదే ఇంక మళ్ళీ చెయ్యవండి. ఎంత పద్ధతో చూడండి. స్థిర నివాసం ఇదే స్థిరం, ఇదే నాకు ముఖ్యం అనుకోవంట అండి. అవి అలాగ సంచార జీవుల్లాగా ఎక్కడెక్కడో మార్చి పెట్టుకుంటూ ఉంటాయండి. మనకి బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు ఎలాగున్నారండి? స్థిర నివాసం భూమి మీద కాదు, పరలోకంలో మాకు స్థిర నివాసం ఉందని వాళ్ళు భూమి మీద అంతా వాళ్ళు గుడారం కింద ఉన్నారని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మనం వాళ్ళ గురించి రాయబడిన మాటలు మనం గుర్తు చేసుకోవచ్చు అండి. కాబట్టి వాటికి ఎంత జ్ఞానం అండి. అందుకే మనం ఇందాక చెప్పుకున్నాం, కాకులు అరిసేటప్పుడు ఆ కాకి భాష గురించి మనకి ఏం అర్థం చేసుకోవాలండి? కావు ఈ బంధాలు మనవి కావు, కావు ఈ ఇల్లు మనది కాదు. కావు అనే మాటలో ఎన్ని అర్థాలు ఉంటాయో. తండ్రి మమ్మల్ని కావు, మమ్మల్ని కావుము, మమ్మల్ని కాయి, మమ్మల్ని కాపాడు అని ప్రార్థన కూడా చేస్తున్నాయి అవి. ఈ డబ్బు మనది కాదని చెప్తున్నాయి. కావు ఈ నక్లిస్ మీది కాదు, ఈ భూమి నీది కాదు, ఇల్లు నీది కాదు, ఈ మనుషులు నీ వాళ్ళు కాదు అని ఎప్పటికప్పుడు కాకులు మన స్థిర నివాసం పరలోకంలో ఉందని, శాశ్వతమైన స్థలం మనకి యేసుక్రీస్తు వారు ఇవ్వబోతున్నారని కాకులు మనకి నేర్పిస్తున్నట్టే ఉన్నాయండి. ఆ భాషను బట్టి మనం చూసినప్పుడు ఏమండి, కాకులకి దేవుడు ఒక పని అప్పచెప్పాడండి. అది వింటే కొద్దిగా భయం వేస్తుంది. అంటే కాకిలికి అప్పచెప్పాడా అంటే కాకిలికి అప్పచెప్పాడు. సో చూడండి అన్నమాట. సామెతల గ్రంథం 30 అధ్యాయం 17వ వచనంలో, సామెతల గ్రంథం 30 అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ ఏముందండి? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయు కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును అన్నాడండి. తల్లిదండ్రులను అపహసించేవాళ్ళు, తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, తల్లిదండ్రులని మాట వినకపోతేనట దేవుడు ఎవరికి అప్ప చెప్తాడండి? మనల్ని కాకులకి. ఆ కాకి నన్నేం చేయగలదు అనుకుంటున్నారా? అది సంవత్సరం కాకైనా కానీ మన కుర్రాడు 10 సంవత్సరాలు ఒకటి దగ్గర ప్యాకెట్ పడిపోద్ది. మీకు తెలుసు కదా కాకిలకి ఎంత పవర్ ఉంటుందో. మీరు ఎప్పుడైనా చికెన్ అయితే పట్టుకొని కానీ ఇలా ఊపుకొని వెళ్ళారంటే అది వచ్చి తన్నుకుపోద్దండి చక్కగాను. కాకిలకి అధికారం ఇచ్చేసాడు మనుషుల మీద. అవి అనుకున్నాయంటే సాధించేస్తాయి అన్నమాట, పట్టుకుపోతాయి ఏమైనా. మన కళ్ళు కూడా పీకొట్టుకుపోగలవంట. అంత అధికారం ఇచ్చాడు. అంటే మనం బతికుండగా ఒకవేళ నువ్వు పట్టుకెళ్ళకుండా కళ్ళు మూసేసుకుంటావేమో, కానీ నువ్వు ఒకవేళ మనం ఎక్కడైనా దిక్కుమాలిన స్థితిలో చనిపోయామనుకోండి, అప్పుడు ఏం చేస్తాయండి? వచ్చి చచ్చిన శవాన్ని వచ్చి ఆ కళ్ళు పీకెళ్ళిపోతాయి. అంటే సమాధి కూడా అవ్వకుండా పీక్కుపోతాయండి. అంటే అలాంటి పరిస్థితి. అంటే అది ఉగ్రత, దేవుని ఉగ్రత. దేవుడు తన ఉగ్రతను కుమ్మరించడానికి ఎవరిని వాడుకుంటాడండి? కాకులు వాడుకొని మనకి బుద్ధి చెప్తున్నాడండి. అమ్మో కాకులు జాగ్రత్త, కాకులోనే జాగ్రత్త అన్నట్టు దేవుడు చెప్తున్నాడండి. దేవుడు పనిముట్టుగా వాడుకుంటాడట కాకుల్ని. అండ్ ఒకసారి ఆలోచించండి. మనం ఒకవేళ దేవుడికి ఏమి ఇవ్వలేదనుకోండి, దేవుడే ఆ కాకుల ద్వారానే మన దగ్గర నుండి పట్టుకుపోయేలా చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమండి మనం దేవుడి చేత ఆశీర్వదించబడతాం. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? కాకుల గురించి విచారించండి. కాకుల గురించి ఒకసారి చూడండి, కాకుల గురించి ఆలోచించండి. మన పాఠం పేరు ఏంటమ్మా? క్రైస్తవులకి కాకులు నేర్పించే పాఠం.
ఏం నేర్పించామా? ఏటేటి చెప్పాము? నెంబర్ 1 ఏటమ్మా? దేవుని ఆజ్ఞలు పాటిస్తాయి. ఏలియా కాలంలో పాటించాయి. నెంబర్ 2 ఏటమ్మా? దేవుడికి ప్రార్థన చేస్తున్నాయి కాకులని నేర్చుకున్నాం. నెంబర్ 3 ఏంటమ్మా? వాటిలో చాలా ఐక్యత మనకి కనపడుతుందండి. మనుషుల్లోనే లేదు అంత ఐక్యత. కాకుల్లో ఉంది. మనలో ఐక్యత ఉందండి అసలు? మనం ఇంకా డబ్బు దగ్గర తేడా వచ్చేస్తుంది. కులం దగ్గర తేడా వచ్చేస్తుంది. మతం దగ్గర తేడా, మనుషులు అందరూ కొట్టుకు చేస్తున్నారు వీటి కోసం. దేవుడి దగ్గర కొంతమంది విడిపోతున్నారు. కానీ వాటికి అలాంటి ఏ భేదాలు లేవండి. యూనిటీగా ఐక్యతగా ఉంటాయండి. ఆ ఐక్యత మనం నేర్చుకున్నామండి. ఇంకేంటండి చివరగా, కాకులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవు. వాటికి అసలు రేపుడు ఫుడ్ గురించి ఆ యాతన లేదు, ఇల్లు కట్టుకోవాలని యాతన లేదు. ఒక గూడు అల్లుకొని ఇదే నా గూడు, ఇది నా గూడే అని కూర్చోవండి. వదిలేస్తుంటాయి, ఇంకో దగ్గరికి పోతుంటాయి. మనం కూడా అలాగా ఈ భూమి మీద బంధాలు, అనుబంధాలు ఎక్కువ పెంచుకొని ఇక్కడే మన మనసు పెట్టేసుకొని, అండ్ ఇంకా పరలోకం గురించి ఆలోచించకుండా మనం ఇదే నిత్యం, ఇదే శాశ్వతం అన్నట్టు ఉండకూడదు. ఈ ఉన్నంత కాలం ఏమండి మనం దేని గురించి ప్రయత్నం చేయాలంటే అబ్రహాంలాగా పరలోకంలో ఉన్న పట్టణం కొరకు మనం కూడా ఎదురు చూడాలని ఈ కాకులు మనకి నేర్పిస్తున్నట్టుగానే ఉన్నాయండి. కాబట్టి ఈ 4 సంగతులు ఈరోజు ఓపికగా నేర్చుకుని మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.